అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు తన్విక కిచెన్. ఈరోజు వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ టమాటో బాత్. ఈ రెసిపీని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చూపించబోతున్నాను. ఈ టమాటో బాత్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా వచ్చేలా చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చూద్దాం రండి. ఇక్కడ నేను వేడి చేసిన నీళ్లను తీసుకుంటున్నాను. అలానే హాఫ్ అన్ అవర్ నానబెట్టిన 3 గ్లాసుల రైస్. నేను ఇక్కడ 5 మెంబర్స్కి చేస్తున్నాను. రైస్ అనేది నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి కూడా వాడచ్చు. ఒక ప్యాకెట్ సోయా చంక్స్ వేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక పెద్ద సైజ్ 3 ఆనియన్లు, కొద్దిగా కొత్తిమీర అంటే గుప్పెడంత కొత్తిమీర, ఒక 2 టమాటాలు, చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను. అలానే టమాటో ప్యూరీ కోసం 4 టమాటాలు పెద్ద సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇది మిక్సీ కోసం. కొద్దిగా పచ్చికరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇందులోకి కారం కోసం 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పలావాకు, 3 ఏలక్కులు, 1/2 ఇంచ్ 2 చెక్క, 3 లవంగాలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు, పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఆయిల్, నెయ్యి 2 మిక్స్ చేసి పోపులోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి టమాటా ప్యూరీ కోసం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలని వేసుకుంటున్నాను. అలానే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మిక్సీ వేసేసాను. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రెసిపీని చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. అందుకోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పలావాకు, ఏలక్కులు, లవంగాలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సోయా చంక్స్, అలానే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో తరిగి పెట్టుకున్న టమాటో, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో మిక్సీకి వేసిన టమాటో ప్యూరీని కూడా వేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకుంటున్నాను. మంచిగా టమాటో ముక్కలు మెత్తగైనంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, ధనియాల పొడి, అలానే గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా టమాటాలు మెత్తగా అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి వేడి చేసి పెట్టుకున్న నీళ్ళని వేసుకుందాం. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. ఇందులోకి వేడి నీళ్ళు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు వేశాక ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్ వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో అన్నం పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఒక 4 డ్రాప్స్ నిమ్మకాయ రసం వేసుకుంటున్నాం. ఇలా వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే ఇంకోసారి ఉప్పు కారం చూసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెడదాం. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలా చూడండి. 3 విజిల్స్ అయ్యాక తీసాను. ఇలా ఉంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రెసిపీని చపాతీతో కానీ లేదా చట్నీతో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కోసం తన్విక కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.